లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో కూడా యేసయ్య విసుకక నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు. విసుకక అంటే దేవుడు కొన్ని మనకు చేయకుండొచ్చు, కొన్ని చేసి ఉండొచ్చు. అయితే దేవుడు మనకు కొన్ని చేయని దానిని చూసుకొని మనము నేను ఇది అడిగాను, అయితే నాకు ఇంకా దేవుడు చేయలేదు, ఎందుకు చేయాలి నేను ప్రార్థన అని మనం విసుక్కోకూడదు. వెయిట్ చేయి. దేవుడు నువ్వు అనుకునే టైంలో కన్నా దేవుడు గొప్ప ఫలితాలను నీ జీవితంలో ఇస్తానని చెప్తున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, మీకే అనేకమైన వందనములు స్తోత్రం చెల్లిస్తున్నానైనా. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో తండ్రి ఇక్కడ మేము కూడి ఉన్నానైనా. ఇదిగో తండ్రి, ఈరోజు తండ్రి గుడ్ ఫ్రైడే తండ్రి. గుడ్ ఫ్రైడే అనగా తండ్రి ఒక మంచి రోజుగా మేము భావిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, మా కోసం తండ్రి మీ ప్రాణాలను తండ్రి సిలువలో తండ్రి మీరు యాగం చేశారు తండ్రి. అందును బట్టి తండ్రి మేము ఈ దినం తండ్రి ఆ వార్తను నైనా మేము ధ్యానించుకొని వచ్చున్నాం నాయన. ఇదిగో తండ్రి, 1వ మాటగా తండ్రి నేను వీరితో పంచుకొనిచున్నాను తండ్రి. వీరు నా నోటి దూరగా ఉండి తండ్రి నాకు సహాయం దయచేయండి నైనా. ఇదిగో తండ్రి, వినుతున్న వారికి కూడా తండ్రి వీరు సహాయం చేయండి నాన్న. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో తండ్రి, మీకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థనలు వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. సిలువలో పలికిన దేవుడు 7 మాటల్లో 1వ మాటగా నేను మీతో పంచుకున్నాను. అయితే గుడ్ ఫ్రైడే అంటే ఒక మంచి రోజుగా మనం భావించాలి. అయితే దేవుడు సిలువలో పలికిన ఒక గొప్ప మాట ఏంటంటే లూకాసు వార్త 3వ అధ్యాయం 34వ వచనంలో అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఏమంటున్నారు దేవుడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అయితే దేవుడు ఎందుకు క్షమించమని చెప్తున్నాడు? అయితే దేవుడు వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు తెలియకే వాళ్ళని క్షమించమని తండ్రికి చెప్తూ ఉన్నాడు. అయితే మొట్టమొదటిసారి మనం సిలువను గురించి ఆలోచిస్తే సిలువ లేకుండా లోకానికి రక్షణ లేదు. లోకానికి రక్షణ సమస్తము సాధ్యమైన దేవునికి మనలను రక్షించడానికి లేక లోకాన్ని రక్షించడానికి సిలువ తప్ప వేరే మార్గం లేదు. అందుకు మానవాళి రక్షణ కొరకు యేసుక్రీస్తు సిలువ వేయబడుట అవసరమై ఉన్నది. అయితే ఒక మనిషి చనిపోయేటప్పుడు చివరి మాట చెప్పేటప్పుడు మనం ఆ మాటని ఎంతగా ప్రాముఖ్యంగా భావిస్తామో, ఒక మాట యేసు ప్రభువారు చనిపోయేటప్పుడు చెప్పిన మొదటి మాట ఇది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అయితే తండ్రి ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. అయితే ఇక్కడున్న 3 మాటల్లో తండ్రి 1వది, ఈ 3 చాలా ప్రాముఖ్యమైనది. అయితే 1వది ప్రార్థన, శత్రువులను కూడా ప్రేమించగల మనసు. 3వది క్షమించడం. 1వది ప్రార్థన, శత్రువులను కూడా ప్రేమించగల మనసు. 3వది క్షమించడం. ఈ 3 చాలా ప్రాముఖ్యంగా చూడాలి మనం. అయితే ప్రార్థన గురించి 1వ మాట ప్రార్థన గురించి మనం మాట్లాడుకున్నాం. యేసు తన జీవితకాలం అంతా ప్రతి విషయంలోనూ తండ్రికి మొరపెట్టి ప్రార్థించాడు. ప్రతి విషయంలోనూ దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. అయితే దేవాది దేవుడు ప్రతి విషయంలోనూ దేవుని చిత్తాన్ని వెతుకుతున్నాడు. కాబట్టి మనం కూడా విసుక్కోకుండా ప్రతి విషయంలోనూ దేవుని చిత్తాన్ని వెతికి ఆయన అనుసరిస్తున్న రీతిలో మనం కూడా నడుచుకోవాలని దేవుడు భావిస్తున్నాడు. మనం కూడా ఎంత కష్టం వచ్చినా ఎంత ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని భావిస్తూ ఉన్నాడు.
దేవుడు ప్రతి విషయంలోనూ మనకు ఏం చెప్తున్నాడు? మనము ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని భావిస్తూ ఉన్నాడు. అయితే తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్తున్నాడు. అయితే ఎడతెగక అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి అని చెప్తూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడంటే సిలువ వేయబడటంలో కూడా మనకు సిలువ వేయక ముందు సిలువ వేసేటప్పుడు కూడా మనకి ప్రేమను పంచుతున్నాడు. ప్రతి విషయంలోనూ ప్రేమ గురించి మనకు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే మనము ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలని చెప్తూ ఉన్నాడు. అయితే లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో కూడా యేసయ్య విసుకక నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు. విసుకక అంటే దేవుడు కొన్ని మనకు చేయకుండొచ్చు, కొన్ని చేసి ఉండొచ్చు. అయితే దేవుడు మనకు కొన్ని చేయని దానిని చూసుకొని మనము దేవుని నేను ఇది అడిగాను, అయితే నాకు ఇంకా దేవుడు చేయలేదు, ఎందుకు చేయాలి నేను ప్రార్థన అని మనం విసుక్కోకూడదు. వెయిట్ చేయి. దేవుడు నువ్వు అనుకునే టైంలో కన్నా దేవుడు గొప్ప ఫలితాలను నీ జీవితంలో ఇస్తానని చెప్తున్నాడు. అయితే ఒక టైంలో ఇక్కడ ఉన్న యవనస్తులు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఒక టైంలో నా చేతులు కానీ మీ చేతులు కానీ ఏమి పని చేయకుండా ఒత్తిగా ఏమంటారు మనం మంచానికి హత్తుకుపోయి ఉంటాం. ఆ టైంలో నువ్వు ఏది ఆలోచించాలి అంటే దేవుడు ఏది ఆశిస్తున్నాడు? మీరు ఆ టైంలో ఏమనుకుంటారు? దేవా, నేనైతే ఏ దానికి నేను అర్హుడను కాలేకపోతున్నాను తండ్రి, నా చేతులు నా కాళ్ళు తండ్రి ఏమిటికి తండ్రి నాకు సహాయాన్ని ఇవ్వలేకపోతున్నాయి, అయినను నువ్వు నన్ను ఎందుకు ఇంకా ఈ భూమి మీద ఉంచావు, నన్ను తీసుకుపోవచ్చు కదా అని మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఆ టైంలో మనం అలా ఆలోచించకూడదు. ఎలా ఆలోచించాలి? నన్ను ఇంతలా దేవుడు నాకు ఇంతలా నా ఆరోగ్యం ఇంతలా క్షీణించినా కూడా నన్ను దేవుడు ఇంతలా ప్రేమిస్తూ నన్ను పైకి తీసుకోపోకుండా ఇక్కడే పెట్టాడే. అయితే మనం ఏం ఆలోచించాలంటే దేవుడు నా నుంచి ఇంకా ఏదో ఆశిస్తున్నాడేమో అని మనం తెలుసుకోవాలి అంటే దేవుడు నేను ఏదో చేయాలి. దేవుని కంటే అన్నిటికంటే దేవుడు గొప్ప పరిచర్య ఒకటి ఉందండి. అయితే అది ఏంటంటే అన్నిటికంటే గొప్ప పరిచర్య ప్రార్థన. దేవా, నాకు ఇలా ఉంది అని సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేయి. నీకు దేవుడు ఎందుకు శక్తిని ఇవ్వడు? ఇస్తాడు. ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన చేయి. సన్నిధిలో కూర్చో, సన్నిధికి రా. ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన చేయి. ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన చేయడం వలన మనకు జవాబు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు కావాలన్నప్పుడే దేవుడు ఇవ్వడు. దేవుడు ఎప్పుడు ఇస్తాడో నువ్వు అప్పుడే తీసుకో. దేవుని మాట నువ్వు వినాలా, నీ మాట దేవుడు వినాలా? దేవుని మాట మనం వినాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుని మాట వినే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు ప్రార్థన చేసి బిడ్డలుగా మనము ఉండాలని భావిస్తూ ఉన్నాడు. మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని ప్రతి నిమిషం దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే మనం కూడా అలాగే ఉండాలి. యేసయ్య సిలువలోను తన తండ్రికి మొరపెడుతున్నాడు. నిరాకారవస్థంలో నుండి దేవుడు 3వ దినాన తిరిగి యేసయ్యను లేపాడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే చనిపోయిన దేవుణ్ణి మరలా లేపే విధముగా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనము కూడా ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని చెప్తున్నాడు. అయితే రెండోది, శత్రువులను ప్రేమించగల మనస్సు ఉండాలి అని దేవుడు భావిస్తున్నాడు. అయితే ఆయనను హీనంగా హింసిస్తున్న వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? హీనంగా హింసించిన వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడైతే మనము ఒకవేళ మనం కొట్టాల్సిన అవసరం లేదు. ఒక మాట అంటే మనం తిరిగి 10 మాటలు అనేస్తాం. కరెక్ట్ కదండి? దేవుడు అలా ఉండకుండా ప్రేమించే బిడ్డలుగా మనం చూడాలి అనుకుంటున్నాడు. శత్రువులను ప్రేమించుడి అని చెప్తున్నాడు. అయితే క్రీస్తు లాంటి మనసు మనం కలిగి ఉండాలని బైబిల్ కూడా చెప్తుంది. అందుకే మిమ్మును హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి అని యేసయ్య అంటున్నాడు.
ఇక్కడ ఆయన సిలువలో ఉన్నప్పుడు అంతకుముందు ఏదైతే బోధించాడో అదే ఆయన పాటిస్తున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో, మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎట్టి వారినైనా కూడాను మీరు నిరాశ చేసుకొనక శత్రువులను ప్రేమించుడి అని అంటున్నాడు. ఆయన చెప్పిందే సిలువలో ఆచరిస్తున్నాడు. దేవుడు ఒకటి చెప్పి ఇంకొకటి చేసే దేవుడు మన దేవుడు కాదు. ఏది చెప్పాడో అదే ఆచరిస్తున్నాడు. ఏం చెప్పాడు? ప్రార్థన చేయాలన్నాడు. ఆయన చెప్పింది మనం ఆచరిస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రార్థించే బిడ్డలుగా, శత్రువులను ప్రేమించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అదే చెప్పాడు, ఆయన ఆచరించి చూపించాడు. అందుకే ఈయన మనస్సు మనము నమ్ముకుంటే మోసపోము. ఇక మీలో ఎవరైనా యేసుని నమ్మకపోయిన ఎడల ఇప్పుడే ఆయన సిలువని నమ్మండి అని బైబుల్ చెప్తుంది. అంటే ఈ మాటలను మీరు చాలా ప్రాముఖ్యంగా తీసుకోవాలి. అయితే దేవుడు ఇక 3వదిగా చెప్తున్నాను, క్షమించడం అంటే ప్రేమ ఎల్లప్పుడూ క్షమిస్తుంది కదండి. ప్రేమ ఎల్లప్పుడూ క్షమిస్తుంది. ఇప్పుడు మీ బిడ్డలు అయి ఉండొచ్చు, ఏదో ఒక చిన్న తప్పు చేసి ఉండొచ్చు. మీరు క్షమిస్తారా? కొంచెమన్నా శిక్షిస్తూ ఉంటాం. ఎందుకంటే అది రాంగ్ రా, అలా చేయకూడదు నానా అని శిక్షిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఎప్పుడు క్షమించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు, క్షమిస్తున్నాడు. ఇదే యేసయ్య దగ్గర మనం నేర్చుకోవాలి. అయితే ఇది మనం నేర్చుకోవాల్సింది. నొకరినొకరు క్షమించుకోవాలి. చాలాసార్లు భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు. ఒకే ఇంట్లో ఉంటూ శత్రువుల వలె ఉంటారు. ఎందుకు? ఇప్పుడు ఒక భార్య ఒక మాట అనుండొచ్చు, క్షమించండి. భర్త ఒక మాట అనుంచు, క్షమించండి. దాంట్లో ఎంత ప్రేమ ఉంటుంది క్షమించడంలో. ఒకసారి మనం ఆలోచిస్తే ఒకే ఇంట్లో ఉంటూ మనం శత్రువులా ఎందుకు ఉండాలి? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించుడని దేవుడు చెప్తున్నాడు కదా. నువ్వు ప్రేమిస్తేనే నీ ప్రేమ నీ దగ్గరికి వస్తుంది. నువ్వు శత్రువులా ప్రవర్తించావు అనుకో, నీ దగ్గర శత్రుత్వమే ఉంటుంది కానీ మరొకటి ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. అయితే మనము అలా ఉండే బిడ్డలుగా దేవుడు చూడలేదు. దేవుడు చూడండి, దేవుడు ఏమంటున్నాడు? దేవుడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. ఆ మాటలో ఎంత ప్రేమ ఉందండి. ఆ మాటలో ప్రార్థన ఉంది, శత్రువులను ప్రేమించే విధానం ఉంది, క్షమించడం ఉంది. మనం కూడా అలాగే ఉండే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలా ఉంటామా? మనం ఉండాలి. ఉండే బిడ్డలుగా మన నుంచి ఏది ఆశిస్తున్నాడు? ప్రేమ కలిగి జీవించుడి. ఒకవేళ నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, సంధిలో కూర్చొని ప్రార్థిస్తేనే కదా నీకు జవాబు వచ్చేది. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తేనే కదా నీకు జవాబు వచ్చేది. ఊకే పోయి ఎగ్జామ్ హాల్లో కూర్చొని నువ్వు ఒక ఖాళీ పేపర్ పెట్టేస్తే మార్కులు వేస్తారా? నువ్వు పాస్ అవ్వగలుగుతావా? పాస్ కాలేవు. ఎందుకంటే నువ్వు ఎగ్జామ్ రాయలే, ఎందుకంటే నువ్వు చదవాలా, ఎందుకంటే దేవుని వాక్యం నువ్వు తెలుసుకోలే. దేవుడు ఎలా నడవాలా అనేది దేవుడు నువ్వు తెలుసుకోలే. అందుకు నువ్వు ప్రతి విషయంలోనూ దేవుణ్ణి అడుగు. మొదటి మెట్టు ఏంది? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు ఇచ్చేది నీకు అద్భుతకరమైన క్రియల్లో నీకు చూపిస్తూ ఉంటాడు. అందుకే దేవుని ప్రేమించే బిడ్డలుగా, ప్రార్థించే బిడ్డలుగా, క్షమించే బిడ్డలుగా ఉండాలని మన నుంచి కోరుకుంటున్నాడు. అయితే మనం అలాగే జీవించినట్లు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.